ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మైనారిటీలకు ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చని చెప్పింది. దాంతో చాలా మంది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తుల కోసం ప్రయత్నించడంతో ఆ సైట్ క్రాష్ అయింది, పనిచేయడం మానేసింది. దీన్నే 509 ఎర్రర్ అంటారు. అంటే ఏ వెబ్సైట్ కైనా సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ కొంతవరకు పనిచేయగలదు. పరిమితి మించితే అది రిక్వెస్ట్లను తీసుకోలేదు. మరింత ఎక్కువ మంది సైట్ని ఓపెన్ చేస్తే వారందరికీ సైట్ ఓపెన్ కావడం కష్టమైపోతుంది. దాంతో తర్వాత ఎప్పుడైనా ట్రై చేయండి అని చూపిస్తుంది. ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్సైట్ కూడా ఈ మెసేజ్ చూపిస్తోంది. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే వెబ్సైట్ నిర్వాహకులు సర్వర్ని రిఫ్రెష్ చేయాలి. అందులో అనవసర డేటాని తొలగించాలి, క్యాచీని డిలీట్ చేయాలి. అలా చేస్తేనే ప్రజలకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ఉచిత కుట్టు మిషన్ కావాలి అనుకునేవారు వేరే మార్గాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కుట్టు మిషన్లు ఆల్రెడీ కుట్టు పనిలో ట్రైనింగ్ పొందిన ముస్లిం, సిక్, బౌద్ధ, జైను, పార్సీ మతాలకు చెందిన మహిళలు మాత్రమే ఇస్తారు. డిసెంబర్ 16 నుంచి 31 మధ్య దరఖాస్తులు తీసుకుంటారు. TGMFC వెబ్సైట్ పనిచేయట్లేదు కాబట్టి వేరే మార్గాలు ప్రయత్నించవచ్చు. అర్హులైన మహిళలు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దగ్గరికి వెళ్లి దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి. వారు ఆ ఫామ్ ఇప్పిస్తారు. దాన్ని పూర్తి చేసి అందులో ఆధారాల కోసం అడిగిన ID జిరాక్స్ పత్రాలను జత చేసి తిరిగి మైనారిటీ సంక్షేమ అధికారికే ఇవ్వాలి. అప్పుడు వారు ఆ వివరాల్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు.